ఇరాన్ యుద్ధం దాదాపుగా కొన్నాళ్ల పాటు సాగుతుంది. కొన్నేళ్లయితే అవ్వదు. కొన్ని నెలల పాటైతే సాగే అవకాశం ఉంది. ఇందులో అమెరికాతో పాటు మిత్ర దేశాలు ఎవరు తోడు రావట్లేదు. ఒక ఇజ్రాయెల్ కలిసి చేస్తున్నారు. బ్రిటను, కెనడా, ఫ్రాన్సు, జపాను, జర్మనీ ఎవ్వరు కూడా పంపించట్లేదు. గల్ఫ్ దేశాల సెక్యూరిటీ కోసం పంపిస్తామంటున్నారు తప్పించి అమెరికాకి తోడు పంపించట్లేదు. ఇది ఒక రకంగా ఇరాన్‌కి ఫిట్చింగ్. ఇది ఇరాన్‌కి మిత్ర దేశం చైనా. ఇప్పుడు చైనా తైవాన్ చుట్టూ యుద్ధ నౌకలను మోహరించింది. తైవాన్ గగనతలంలోకి తన యుద్ధ విమానాలు పంపిస్తోంది. మూవ్ అవుతుంది అటువైపు. ఆ తైవాన్ని ఆక్రమించుకోవాలన్నది ఎన్నాళ్ళ నుంచినో కల. ఇప్పుడు అమెరికా వెళ్ళి వెనుజులాని ఆక్రమించుకోలేదు కానీ వెనుజులా అధ్యక్షుని పట్టుకుపోయింది. అట్లాగే ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడులు. ఇట్లాంటి సందర్భంలో తను కూడా తైవాన్ని ఆక్రమించుకుంటే ఎవడో అడ్డుకోవడం అనుకుంటుందో ఏంటో తైవాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం. తైవాన్ స్వాధీనం చేసుకుంటే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది. తైవాన్ పక్షాన అమెరికా పోరాటం మిగించేస్తుంది. ఆ పోరాటం పెను యుద్ధంగా మారుతుంది. అది మూడో ప్రపంచ యుద్ధం వైపుకే దారి తీయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.